नमस्कार, आप देख रहे हैं 9 भारत समाचार। नमस्कार, आप देख रहे हैं नवभारत समाचार। मैं हूं नेहा राठी। आइए देखते हैं आज की बड़ी खबर। वरंगल जिला भाकपा अध्यक्ष गंता रवि ने आरोप लगाया कि ये बीआरएस कांग्रेस नेताओं की गलती थी कि यात्रियों के लिए हृदय की तरह वरंगल बस स्टैंड को ध्वस्त और पुनः निर्माण नहीं किया गया। विनोदरा ने कहा कि ध्वस्त वरंगल बस स्टैंड का भाजपा के तहत पुनः निर्माण किया जाना चाहिए। पूर्व मुख्यमंत्री केसीआर, वर्तमान मुख्यमंत्री रेवंत रेड्डी, राज्य मंत्री कोंडा सुरेखा ने नवनिर्मित बस स्टैंड के लिए खोदे गए गड्ढे में बारिश का पानी डालने के बाद मास्क पहनकर विरोध प्रदर्शन किया। भाजपा नेता गंता रवि, कुसुमा सतीश, एराबिली, प्रदीप राव, वन्नाला, शिरामुलु बायरी, राजू साई बायरी, श्याम अरुकला, रांगना रेड्डी और अन्य ने कार्यक्रम में भाग लिया। इस अवसर पर बोलते हुए गंता रवि, एराबेली, प्रदीप राव ने कहा कि पिछली सरकार ने 70 करोड़ रुपए से बस स्टैंड का निर्माण शुरू किया था, लेकिन अभी तक काम शुरू नहीं हुआ। उन्होंने कहा कि वरंगल बस स्टैंड आसपास के जिलों का दिल है। यहाँ से रोजाना हजारों यात्री सफर करते हैं और बस स्टैंड का विकास किया जाएगा, लेकिन मौजूदा बस स्टैंड को गिराने वाले नेताओं ने अभी तक काम शुरू नहीं किया। उन्होंने कहा कि बस स्टैंड के निर्माण के लिए उन्होंने पहले भी भाजपा के तत्वाधान में आंदोलन किया था, लेकिन जब काम शुरू नहीं हुआ तो उन्होंने फिर से इसका स्वागत किया और कहा कि अगर 2 महीने के अंदर बस स्टैंड का निर्माण शुरू नहीं हुआ तो वे आंदोलन तेज करेंगे। ప్రారంభించడం జరిగింది. వరంగల్ జిల్లాలో పడవ ప్రయాణం ఏంటి అని ఆలోచించవచ్చు. గత 10 సంవత్సరాలు పాలించిన బీఆర్ఎస్ ప్రభుత్వము మన వరంగల్ బస్ స్టాండ్ని కూలగొట్టడం జరిగింది. కేసీఆర్ గారి నాయకత్వంలో నరేందర్ గారు కూలగొట్టారు. ఈ కూలగొట్టి ఈ నిర్మాణం చేయట్లేదని ప్రజలు ఈసారి కాంగ్రెస్ పార్టీని గెలిపించి స్థానిక మంత్రివర్యులు కొండా సురేఖ గారిని మంత్రిగా పంపించారు. మరి 2 సంవత్సరాలు అయింది. మరి వారు ఏం చేశారు అంటే ఈ బస్ స్టాండ్లో స్విమ్మింగ్ పూల్ చేసి ఒక చెరువుని తీసుకొచ్చి పెట్టారు. అలాంటిది ఖాళీగా ఉంటుంది ఎందుకు? మరి బీఆర్ఎస్ పార్టీ నాయకులకు, కాంగ్రెస్ నాయకులకు ప్రయాణ ఖర్చులు లేవు. వారికి పడవ ప్రయాణం ఒకటి ఏర్పాటు చేద్దామని భారతీయ జనతా పార్టీ ఈరోజు ఈ బస్టాండ్లో పడవ ప్రయాణాన్ని ప్రారంభించడం జరిగింది. దీనికి ఒక్కటి అడుగుతున్నాం, కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి లేదు. వారి చిత్తశుద్ధి ఏందనేది మనకు తెలుస్తుంది. తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ తర్వాత ప్రధాన నగరమైన వరంగల్ జిల్లా కాకతీయుల వారసత్వ నగరం. ఈ నగరానికి బస్టాండ్ లేకపోవడం ఇక్కడి ప్రజల యొక్క ఆత్మ గౌరవానికి ఒక సిగ్గుచేటు. ఏదైనా ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేలకు ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉంది. అసలు వరంగల్ నుండి ప్రజలు గెలిపిస్తే మనం ఏమైనా వాళ్ళకి మౌలిక సదుపాయాలను ప్రజల అందుబాటులో తీసుకొస్తున్నామా అనేది వాళ్ళ గుండె మీద చేసుకొని ప్రశ్నించుకోవాల్సిన అవసరం. ఈరోజు భారతీయ జనతా పార్టీ వరంగల్ జిల్లా గత సంవత్సరం డిసెంబర్లో ధర్నా కార్యక్రమం బస్టాండ్ నిర్మాణం కోసం చేయడం జరిగింది. సంవత్సర కాలం పూర్తి అయింది. మరి ఇప్పటి వరకైనా వాళ్ళకి చిత్తశుద్ధి లేదు. మరి ఎక్కడేసిన పొంగలి అక్కడే ఉంది. వారికి ఇంకొక 30 రోజులు మేము భారతీయ జనతా పార్టీ ఈ 2వ ధర్నా నుంచి మేము వారికి అల్టిమేటం డిమాండ్ జారీ చేస్తున్నాం. 30 రోజులలో బస్టాండ్ నిర్మాణ పనులను వేగవంతం చేయకపోతే వారి యొక్క ఇళ్లను ముట్టడి చేస్తామని, ప్రజలకు ప్రయాణం యొక్క ఇబ్బందులు ఏ విధంగా ఉంటాయనేది తెలియజేస్తామని చెప్పేసి తెలియజేస్తాం. భారతీయ జనతా పార్టీ సంవత్సరం క్రితమే ఈ భారత్ బస్ స్టాండ్ వరంగల్ రైల్వే స్టేషన్కి ఎదురుగా ఉన్న బస్ స్టాండ్ ఫండ్స్ ఇచ్చినామని చెప్తాను తప్ప కన్స్ట్రక్షన్ చేస్తాను లేదని పెద్ద ఎత్తున ధర్నా చేయడం జరిగింది. ఆ ధర్నాకు స్పందించి ఏదో 75 లక్షలు ఇస్తాను, 75 కోట్లు ఇస్తాను, బస్ స్టాండ్ ఇమీడియట్లీ చేస్తామని ముఖ్యమంత్రిని మా మంత్రివారు ప్రకటించడం జరిగింది. రవాణా శాఖ ప్రకటించినాక చేసింది ఏంది? ఎంత ఖాళీ చేయించి బొంద చేసి ఒక సముద్రం నమూనా చేసి ₹1 ఖర్చు పెడతారు. తీసింది ఎండాకాలంలో. వర్షాలకు పడితే వర్షాలు ఈ నీళ్ళు వస్తాయనే సంగతి తెలియదా? అంటే తెలిసి వరంగల్ నడిబొడ్డున రైల్వే స్టేషన్కి ఎదురుగా ఈ సముద్రాన్ని చేసుడు కాంగ్రెస్ ప్రభుత్వానికి. సరే, కాంగ్రెస్ ప్రభుత్వం అంటే ఇక్కడ దూరంగా హైదరాబాద్ ఉన్నాడు ముఖ్యమంత్రి తెలియదు. ఇక్కడ ఈ నియోజకవర్గం నుంచి ఓట్లెత్తి గెలిచి రాష్ట్ర క్యాబినెట్లో ఉన్న మా సురేఖ గారే ఏం చేస్తారు? ఎంజిఎంను పట్టించుకోరు. కట్టే 1100 కోట్లు అప్పు తెచ్చి ఆ 100 ఎకరాలు కుదవబెట్టి తెచ్చిన దాన్ని కన్స్ట్రక్షన్ పట్టించుకోరు, బస్ స్టాండ్ పట్టించుకోరు. శాశ్వత పరిష్కారం వాటర్ వస్తే కొంచెం చిన్న వాన పడ్డా మన వరంగల్ నగరం అంతా మునిగిపోతుంది. గతసారి చూస్తూనే ఉన్నాం. ఇక దేని మీద స్పందిస్తాం?